3 రాత్రులు 3 పగలు. పార్ట్ 1లో మనము గురువారము పగలు జరిగిన సంఘటనలు మనం చూసాం. అలాగే గురువారం రాత్రి జరిగిన సంఘటనలు కూడా మనము చూసాం. ఇప్పుడు పార్ట్ 2 ఆలోచన చేద్దాం. 3 రాత్రింబగళ్ళు అనగా 3 రాత్రులు 3 పగళ్ళు యేసు సమాధిలో ఉన్నారా? 3 రాత్రులు 3 పగళ్ళు యేసు సమాధిలో ఉన్నారా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దానికి ఈ టైటిల్కి తగ్గ వచనాన్ని మనం పార్ట్ 1లో కూడా ఆలోచన చేస్తున్నాం. పార్ట్ 2లో కూడా ఒకసారి ఆ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను అని చెప్పేశారు. కాబట్టి 3 రాత్రింబగళ్ళు అని అంటే 3 రాత్రులు 3 పగలు, భూగర్భం అనగా సమాధి. కాబట్టి 3 రాత్రింబగళ్ళు ప్రభువు యేసు క్రీస్తు వారు సమాధిలో ఉన్నారా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ అంశంలో పార్ట్ 2 మనము ఆలోచన చేసుకుని ముగించుకున్నాం. పార్ట్ 2లో గురువారం రాత్రి అంటే యూదుల కాలమాన ప్రకారం వారు రాత్రి నుంచి పగలు స్టార్ట్ అవుద్ది కాబట్టి వారి 6 PM to 6 PM వన్ డే అని ఒక రోజు అని మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో గురువారం రాత్రి ఆయన పట్టుకున్నారు, గురువారం పగలు పొంతు పిలాతుకు అప్పగించారు అని మనము ఆలోచన చేసుకుని ముగించుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, అప్పగించారు. యేసుక్రీస్తు వారిని సమాధి చేయాలి. ఏ రోజు సమాధి చేయాలి? అదే పగలు అనగా గురువారం పగలు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఎందుకంటే మరలా ఏ రాత్రి వచ్చేస్తుంది అని అంటే శుక్రవారము రాత్రి వచ్చేస్తుంది. శుక్రవారం రాత్రి వచ్చేస్తుంది కాబట్టి శుక్రవారం రాత్రి ప్రారంభం కాకమునిపే యేసుక్రీస్తు వారు ఏం చేయబడాలంటే ఆయన సమాధి చేయబడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారంగా మ్రాను మీద వేలాడబడిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. కాబట్టి అందుకోసమే ఆ మ్రాను మీద వేలాడబడిన వాడిని రాత్రి అయ్యేలోపు ఆయన ఏం చేయాలి? సమాధి చేసేయాలి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావు కొట్టవాలి. అట్లా చెడుతనము నీ మధ్య నుండి పరిహరింపము. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడదు. మరణశిక్షణకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవం రాత్రి ఇలా మ్రాను మీద ఏం చేయకూడదు? నిలవకూడదు. ఎప్పుడు నిలవకూడదు? రాత్రి నిలవకూడదు. అందుకోసమే గురువారం పగల్లో యేసుక్రీస్తుని ఏం చేయాలంటే సమాధి చేసేయాలి. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశం నీవు అభ్యంతరపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాడిని ఏం చేయాలి? పాతి పెట్టాలి. యేసుక్రీస్తు వారు గురువారం పగలు ఉదయం 9 గంటలకు చనిపోతారు శిలువ మీద. యేసుక్రీస్తు వారు చనిపోయేది శిలువెక్కేది 9 గంటలకు అయితే ఆయన మధ్యాహ్నము 3 గంటలకు ఆయన ఏమైపోతాడు? శిలువ మీద చనిపోతాడు. ఈ మధ్యాహ్నం 3 గంటలు మొదలుకొని శుక్రవారం రాత్రి రావాలనంటే ఇంకో 3 గంటల సమయం. ఈ 3 గంటల సమయములో యేసుక్రీస్తు వారు ఏం చేయబడాలంటే సమాధి చేయబడాలి. అది చాలా సవాల్తో కూడిన కార్యక్రమం. ఎందుకంటే 3 గంటలు ఉంది, 9 గంటలకి సిలువెక్కిన ఈయన 3 గంటలకి చనిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకే ఈ చనిపోయినని ఏం చేయాలంటే శుక్రవారం రాత్రిలోపు సమాధి చేసేయాలి. కాబట్టి ఆనాడు ఎంతమంది యేసుక్రీస్తుని సమాధి చేయడంలో పాల్గొన్నారో మనము ఈ విషయంలో ఆలోచన చేద్దాం. వెళ్ళిపోదాం. మనం పార్ట్ 2 ఆలోచన చేస్తున్నాం. 3 రాత్రులు 3 పగళ్ళు. ఇదంతా పార్ట్ 1లో జరిగిన సంఘటనలు చెప్పేశాం. ఇప్పుడు 3 రాత్రులు 3 పగలు పార్ట్ 2లో యేసుక్రీస్తు వారిని మ్రాను మీద వేలాడుతున్నాడు కాబట్టి ఆయన దింపి 3 గంటల సమాధి చేయాలి. 3 గంటలతో సమాధి చేయాలంటే అది చాలా సవాల్తో కూడిన కార్యక్రమం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27:57 చదువుదాం.
యేసు శిష్యుడిగానున్న అరిమత యేసేపు, ఈయన ఎవరంటే సీక్రెట్ శిష్యుడు, రహస్య శిష్యుడు. ఎవరు? అరిమత యేసేపు. యేసు శిష్యుడిగానున్న అరిమత యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకేమో అని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను అని చెప్పేశాడు. కాబట్టి ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆ చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తుని సిలువేశారు కాబట్టి ఆ శవాన్ని దించాలన్నా లేదా మ్రాను మీద వేలాడదీవాన్న యేసుక్రీస్తుని దించాలంటే ఖచ్చితంగా ఎవరు పర్మిషన్ కావాలంటే పిలాతు రాజు పర్మిషన్ కావాలి. అందుకోసమే ఈ సీక్రెట్ గా యేసుక్రీస్తుని వెంబడించిన అరిమత యేసేపు యేసు దేహాన్ని నాకేమని ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. ఎవరిని? పిలాతుని. అదే మాట్లాడుతున్నాడు. తనకేమని అడుగగా పిలాతు దాన్ని అప్పగింప ఆజ్ఞాపించాడు. యేసప్ప ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబట్టతో ఏం చేశాడు? చుట్టేశాడు. దేహాన్ని సులుమేని తీసి మేకులు విప్పేసి ఆయన ఏం చేశాడంటే నారబడతో చుడుతున్నాడు. టైం చూడండి, టైం ఏంటంటే 3 గంటలు. 3 గంటల సమయం ఉంది. ఎందుకంటే 3 గంటలలోపు సమాధి చేయాలంటే ఇక్కడ పిలాతుని రిక్వెస్ట్ చేయాలి, పిలాతుని అడగాలి, మళ్ళీ నారబట్ట తీసుకురావాలి, నారబట్ట కొనుక్కు రావాలి. ఆ నారబట్ట ఎప్పుడు కొన్నాడో, ఎప్పుడు తీసుకొచ్చాడు, ప్రభువు యేసుక్రీస్తుని ఎప్పుడు సమాధి చేశాడంటే ఇవన్నీ ఆల్రెడీ ఆయన ముందే ప్రిపేర్గా ఉన్నాడు. అది మాట్లాడుతున్నాడు. యేసేపు ఆ దేహం తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిను అని చెప్పేశాడు. బట్ ఆయన సమాధి చేయాలంటే చాలా టైంతో కూడిన కార్యక్రమం కదా, ఎవరైనా సమాధి చేయాలంటే. అందుకోసం ఒక తొలిచిన రాతి సమాధి, ఇది టెంపరీ. అదే మాట్లాడుతున్నాడు. 60లో అంటున్నాడు చూడండి. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధి అది క్రొత్త సమాధిలో ఉంచి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. అంటే యేసుని పెట్టింది రాతి సమాధిలో, తొలిచిన రాతి సమాధిలో ఉంచారు. ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. 43వ వచనం, 15:43. గనుక సాయంకాలం అయినప్పుడు, టైం అయిపోతుంది, సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయినప్పుడు అరిమత యేసేపు తెగించి, ఎందుకంటే యేసుక్రీస్తుని సమాధి చేసేయాలి కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఎవరయ్యా ముందుకెళ్ళింది అని అంటే అరిమత యేసేపు గారు. అంటే అరిమత యేసేపు గారు వెళ్ళకపోతే కనుక యేసుక్రీస్తుని సమాధి చేయడానికి అవకాశం ఉండదు. సమాధి చేయకుండా అవకాశం ఉంటే మరొక రోజు ఏమొచ్చేస్తుంది? శుక్రవారం. శుక్రవారము ఏ పని చేయకూడదు కాబట్టి ముందుగా ఆ దినం లోపే ఆ కార్యక్రమాన్ని తెగించి చేస్తున్నాడు. ఎవరో ప్రాణాలకు తెగించి చేస్తున్నాడు. ఎవరు అంటే అరిమత యేసేపు. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యేసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకేమని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎవరంట ఎదురు చూచేవాడు. ఇలాంటి వాడు అడుగుతున్నాడు ఎవరనంటే పిలాతుని. ఏమనంటే యేసుక్రీస్తు దేహాన్ని నాకు ఇమ్ము, ఎందుకంటే ఆయన సమాధి చేయాలి. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి, ఎవరో పిలాతుకు డౌట్ వచ్చేసింది. అదేంటి ఉదయం 9 గంటలకి ఎక్కాడు, 3 గంటలకి అప్పుడే చనిపోయాడా అని మళ్ళీ సైనికులు పంపుతున్నాడు చెక్ చేయడానికి. మళ్ళీ ఇది ఎంత సమయం పట్టుండో చూడండి ఒకసారి. ఇవన్నీ ఎంత సమయంలో చేశాడంటే ఎంత గొప్ప త్యాగం చేశాడు అరిమత యేసేపు గురించి మనం ఆలోచన చేయవలసిన విషయం. అదే మాట్లాడుతున్నాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను అని చెప్పేశాడు. శతాధిపతిని పిలిచాడు, వెళ్ళి చూడమన్నాడు. ఇంతలోనే చనిపోయినని ఆయన అడిగాను. శతాధిపతి వలన ఏం చేసుకున్నాడు? సంగతి తెలుసుకున్నాడు, విషయం తెలుసుకున్నాడు. యేసు చనిపోయాడా చావలేదా? ఈయనేమో దేహం అడుగుతున్నాడు. మరి యేసు అప్పుడే చనిపోయాడని డౌట్ వస్తుంటే పిలాతుకి శతాధిపతి కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరంటే పిలాతు. అదే మాట్లాడుతున్నాడు. శతాధిపతి వాళ్ళ సంగతి తెలుసుకుని యేసేపునకు ఆ శవము ఏం చేశాడంట? అప్పగించెను. అతడు నారబట్ట కొని, అదిగో చూడండి అప్పుడే కొన్నాడు. ఎవరు? అరిమత యేసేపు. వెంటనే నారబట్ట కొనాలి, యేసు దేహాన్ని దింపాలి, దాన్ని అంతటిని ఏం చేయాలంటే నారబట్టతో చుట్టాలంటే నారబట్ట కొన్నాడు. అది పిలాతుని పర్మిషన్ అడుగుతున్నాడు, శవం ఇమ్మని, దేహాన్ని ఇమ్మని. ఓ పక్కన ఏం చేస్తాడంటే ఆయన నారబట్టతో చుడుతున్నాడు.
ఓ పక్కన లెటర్ అడుగుతున్నాడు. అంటే ఎంత త్యాగం చేశాడు అరిమత యేసు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యేసు సమాధిలో కనపడుతున్న ఒక భక్తిపరుడు శిష్యుడు ఎవరు? అరిమత యేసేపు. అతను నారబట్టకొని ఆయనని దింపి ఆ బట్టతో చుట్టి, అంటే ఆయన దింపక ముందుగా ఏం చేశాడు? ఆయన నారబట్ట కొనేసాడు. నారబట్టకొని ఆయన్ని దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనని పెట్టి ఆ సమాధి ద్వారమునకు ఏం చేశాడంట? రాయి పొర్లించేశాడు. కాబట్టి ఇక్కడేమో పిలాతు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అతను చనిపోయాడో లేదని. శతాధిపతి చెప్తే ఎంత టైం అయిపోయింటుందండి? ఈ 3 గంటల్లో సమాధి చేయాలంటే చాలా ఛాలెంజ్తో కూడిన కార్యక్రమాన్ని ఆయన చాలా జీవితాన్ని కూడా త్యాగం చేసి ఏం చేశాడంటే ఆ యేసుక్రీస్తు వారిని తొలిచిన రాతి సమాధిలో పెడుతున్నాడు. లోకసువార్త 23వ అధ్యాయం. లోకసువార్త 23వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. లోకసువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేస్తున్నాడు. 23వ అధ్యాయం 50వ వచనం. 23వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. అరిమతయ్య అని ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండాడు. యేసేపు అనే ఒక ఆయన ఉన్నాడట. ఇతను ఎవరంట? అరిమతయ్యు అను యూదుల పట్టణపు సభ్యుడు. అందుకోసమే అరిమత యేసేపు అనే పేరు వచ్చింది. అరిమతయ్యు అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండెను వాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడుక్కొని దాని కిందకు దించి సన్నపు నారబట్టతో, ఆయన దగ్గర ఎవరెవరు ఉన్నారు అక్కడ ఇంకా లిస్ట్ మెన్షన్ చేయలేదు, దేహాన్ని ఆయన ఒక్కడే దింపాడంటే ఒక దేహాన్ని మోయాలంటే ఎంత కష్టం అండి. ఆ దేహాన్ని మోస్తున్నాడో శతాధిపతి కన్ఫర్మ్ చేస్తున్నాడో, శతాధిపతి వచ్చి కన్ఫర్మ్ చేస్తేనే కానీ ఇతను దేహం ఎవడో ఆ దేహాన్ని దింపాలి, దింపి నారబట్ట చుట్టాలి. అంటే ఎంత త్యాగపూరితమైన సేవ చేస్తున్నాడు ఆ టైంలో. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు తెమ్మని అడగగా దాన్ని కిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఏం చేయలేదంట, ఉంచబడలేదు అని చెప్పేశారు. మునిపెప్పుడు కూడా సమాధిలో ఎవరిని ఉంచలేదు. ఆ సమాధి టెంపరీ సమాధి కొరకు, తొలిచిన రాతి సమాధి కొరకు, యేసును పెట్టడం కొరకు తీసుకున్న సమాధి. ఏది? రాతి సమాధి. అంటే యేసుప్రభుని పెట్టిన సమాధి మనలాంటి మానవులు పెట్టే సమాధి కాదు యేసుప్రభు వారిది. ఎందుకంటే సమయం లేదు. దేహం అడగాలి, సుగంధ ద్రవ్యాలు తీసుకురావాలి, నారబట్ట కొనుక్కు రావాలి, ఆ దేహాన్ని పైనుంచి కిందకి దింపాలి, నారబట్ట చుట్టాలి. ఈ 3 గంటల సమయంలో ఎంత త్యాగపూరితమైన పని చేస్తున్నాడు చూడండి యేసేపు గారు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం, 19వ అధ్యాయము 38-42 వచనాల్లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అటు తర్వాత యూదుల భయం వలన, ఈయన గురించి నేను చెప్పినప్పుడు ఏమన్నాను? రహస్య శిష్యుడు అన్నా. కాబట్టి యూదుల భయం అంటే యోధా మతానికి భయపడిన వాడు ఎవరో? అరిమత యేసేపు. అదే మాట్లాడుతున్నాడు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడు, అంటే 12 మంది అపోస్తలులతో కలిసి తిరిగినోడు కాదు ఈయన, 12 మందితో కలిసి బ్రతికినోడు కాదు ఈయన. ఎవరో? అరిమత యేసేపు. కానీ యేసుక్రీస్తు అని సమాధి చేస్తున్నప్పుడు కనపడిన భక్తిపరుడు ఎవరో? అరిమత యేసేపు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా కనబడతాడు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యేసేపు తాను యేసు దేహమని తీసుకుని పోటకు పిలాతునంతా సెలవడి. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా, అంటే ఇంకో ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఆయన ఎవరో? నికోదేము. నికోదేము వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, బోలముతో కలిపిన ఆగరు, అంటే దాన్ని సెంట్ అంటారు, డియోడ్రెంట్. ఈ ఆగర్ని, బోళముతో కలిపిన ఆగర్ని ఏం చేస్తాడంట, రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడంట. ఎంత ఎత్తు? 158. 158 సేర్ల ఎత్తు కలిగిన ఏం తెచ్చాడు? బోళముతో కలిపిన ఆగరు తీసుకొచ్చాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాలి ఈయన. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయంటే లేవు. వెహికల్స్ లేకపోయినా ఒక రాజు దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్ అడగాలి. ఆ పర్మిషన్ అడగాలంటే శతాధిపతి వెళ్ళి ఒకసారి చెక్ చేసి రావాలి. చెక్ చేసి మొత్తం వచ్చి పిలాతుకి చెప్పాలి. పిలాతు అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. యేసుక్రీస్తు వారిని శిలువ మించి ఈయన కిందకి దింపాలి.
నారబట్ట కొనుక్కు రావాలి. నారబట్ట కొని ఈ బోళముతో కలిపిన 158 సేర్ల ఎత్తు కలిగిన బోళంతో కలిపిన ఆఖరి ఆయనకు పుయ్యాలి. పూసి నారబట్టాలి, రాజు సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసి తొలిచిన రాజు సమాధిలో పెట్టాలి. ఎవరిని? యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు అని సమాధి చేసినప్పుడు ఇద్దరు భక్తి పరులు కనపడుతున్నాడు. ఒకటి అరిమత్తయి యేసేపు అయితే ఆయనకి సహకారుడైన నికోదేము. అదే మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సీర్ల ఎత్తు. ఎంత బరువు ఉంటుందండి అది? అది తీసుకొచ్చాడంటండి ఎవరు? నికోదేము. నిజంగా ఆనాడు వాళ్ళు అలా చెయ్యకపోతే కనుక యేసుప్రభు సమాధి చేయబడన్న ప్రవచనం ఏమవుతుంది? నెరవేరిపోవడానికి అవకాశం ఉండదు. ఇది దేవుని పర్పస్ కాబట్టే ఈ రహస్యంగా శిష్యుడైన అరిమత్తయి యేసేపు బయటకు వచ్చాడు. ఆయనతో పాటు నికోదేము బయటకు వచ్చాడు. షేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహము ఎత్తుకొని వచ్చి, ఇది ఎత్తుకున్నారంటే వారి ఏజ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎత్తుకుని మోసి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని పైనుంచి కిందకి దింపి మోస్తూ ఒక నారబట్ట చుడుతూ యేసుక్రీస్తుని సమాధికి సిద్ధం చేస్తారంటే 3 గంటల సమయంలో ఎంత స్పీడ్గా చేస్తే ఈ పనులు అవుతాయి? ఎంత త్యాగం చేస్తే ఎంత పనులు అవుతాయి? 150 సీర్లు తెచ్చడానికి నికోదేమో అది సామాన్యమైన పని కాదు. అదే అన్నాడు చూడండి. యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి ఏం చేశారంట? ఆగరు పూయాలి, మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూయాలి. సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుట్టారంటే బాడీ స్మెల్ రాకుండా ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలు ఆగరు పోస్తారు. ఇవి పూసి ఏం చేయాలి? నారబట్ట పూర్తిగా చుట్టాలి. ఎంత టైం అయిపోయి ఉంటుంది? అంత టైంలో ఎంత స్పీడ్గా చేస్తే, ఎంత త్యాగం చేస్తే, ఎంత పరిగెత్తాలి. అరిమత్తయి యేసేపు అసలు పిలాతు ఎక్కడ ఉంటాడో, ఎంత డిస్టెన్స్ లో ఉంటాడో, రాజు ఎక్కడ ఉంటాడో, రాజనగర్లో ఉంటాడు. యేసుక్రీస్తు సిలువేసింది కల్వరిలో. ఆ సిలువేసిన అక్కడ చోట నుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ నారబట్ట కొనుక్కు రావాలి, సుగంధ ద్రవ్యాలు తేవాలి, ఆగర తేవాలి. ఇవన్నీ చేశారంటే ఎంత శిలువ మరణములో అనగా ఆయన సమాధి చేయడంలో ఎంత త్యాగం చేస్తారో వీళ్ళిద్దరిని చూసి కనబడుతుంది మనకి. అదే మాట్లాడుతున్నాడు. మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలు దానికి పూసి నారబట్ట చుట్టాడు. ఆయనను సిలువేసిన స్థలములో ఒక తోట ఉండేది. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండేను. ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక, అంటే ఆయన సిలువేసిన దానికి దగ్గరగా ఉంది, సమాధికి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరిచే దినమైనందున వారు అందులో యేసుని ఏం చేశారు? పెట్టేశారు. కాబట్టి యేసుని పెట్టకపోతే దేశమంతా ఏమైపోద్ది? అపవిత్రమైపోద్ది. నువ్వు నివసించే దేశములో మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు కనుక అతన్ని దింపి ఏం చేయాలి? సమాధి చేసేయాలి. దేశం అపవిత్రం అయిపోద్ది. దేశం అపవిత్రం కాకూడదంటే ఈ 3 గంటల్లో ఇంత త్యాగపూర్తమైన పరిచర్య వీళ్ళిద్దరూ చేయకపోతే కనుక యేసుక్రీస్తు వారు ఆనాడు సిలువలో సమాధి చేయబడడానికి అవకాశం ఉండదు. ఇదంతా దేవుని పర్పస్, ప్రభువు ప్లానింగే. కానీ ఈ ప్లానింగ్ వెనకాల ఉన్న ఇద్దరు భక్తిపరులు ఎవరు? అరిమత్తయి యేసేపు, నికోదేము. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే గురువారం పగలు అనగా శుక్రవారం రాత్రి రాక మునుపు 6 లోపు, ఎందుకంటే 6తో వీళ్ళకి డే స్టార్ట్ అయిపోద్ది, రాత్రి 6తో డే స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఈ 6 లోపు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. కాబట్టి ఇది ఎన్ని పగల్లో? ఒక పగలే. కాబట్టి గురువారం రాత్రి పట్టుకున్నారో పొద్దు పిలాతుకు అప్పగించారు. గురువారం పగలు 9 గంటలకు సిలువెక్కాడు, 3 గంటలకు చనిపోయాడు. ఈ 3 గంటల నుంచి 3 గంటల లోపు ఆయనకి నారబట్ట కొనాలి, సుగంధ ద్రవ్యాలు తేవాలి, ఆఖరు తీసుకురావాలి, పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకురావాలి, శతాధిపతి చెక్ చేయాలి. ఇవన్నీ ఎన్ని గంటలు చేశారంటే 3 గంటల కాల వ్యవధిలో చేశారు. ఎవరు? అరిమత్తయి యేసేపు, నికోదేము. కాబట్టి ఎన్ని పగలు జరిగినాయి అంటే ఇప్పటి వరకు ఒక పగలు మాత్రమే తీసుకో. ఎందుకంటే ఇది శుక్రవారం రాత్రి రాక మునిపే జరిగిన కార్యక్రమం కాబట్టి గురువారం పగలుగా, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయింది ఎప్పుడు అని అంటే శుక్రవారం కాదు, ఎప్పుడు? గురువారము మధ్యాహ్నము 3 గంటలకే యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఇప్పుడు సమాజంలో పాటలు చూడండి, గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే. ఇప్పుడు గుడ్ ఫ్రైడే కూడా ఈ వారంలో గుడ్ ఫ్రైడేలో కూడా మొత్తం అందరూ కూర్చొని సిలువ లోపలికి నేడి మాటలు. యేసుక్రీస్తు వారు ఇదిగో గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోయారు. ఎక్కడున్నాయి ఆధారాలు? గ్రంథమేమో ఆయన చనిపోయింది సిలువెక్కింది 9 గంటలకు ఉదయం అన్నప్పుడు మధ్యాహ్నం ఆయన చనిపోతుంటే వీళ్ళందరూ చిత్రీకరించింది ఎలాగనంటే శుక్రవారం.
అంటే ఈ క్యాలెండర్ ప్రకారంగా లెక్కలేస్తున్నారు. ఏ క్యాలెండరు? ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఆనాడున్న క్యాలెండర్ ఏంటి? యూదుల కాలమాన ప్రకారం. యూదుల కాలమాన ప్రకారము 6 PM టు 6 AM, 6 AM టు 6 PM 1 డే, అంటే ఒక రోజు. మనకేమో 12 AM టు 12 PM, మళ్ళీ 12 PM టు 12 AM వరకు మనకు ఒక రోజు. కాబట్టి మన లెక్కలు వేరు, యూదుల కాలమాన లెక్కలు వేరు. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయింది మన క్యాలెండర్ ప్రకారంగా కాదు. ఎవరి క్యాలెండర్ ప్రకారంగా? యూదుల క్యాలెండర్ ప్రకారంగా. కాబట్టి ఆయన చనిపోయింది గురువారము పగలు. కాబట్టి గుడ్ ఫ్రైడే సాంగ్స్ అని శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే మెసేజ్లని ఆయన శుక్రవారం చనిపోయాడు. కాబట్టి ఏ రోజు ప్రభుత్వం హాలిడే ఇస్తుందంటే శుక్రవారము. ఇది సమాజానికి తెలియకపోవచ్చు. గ్రంథాన్ని కనుక సరిగ్గా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు యూదుల కాలమాన ప్రకారంగా చనిపోయింది గురువారం పగలు మధ్యాహ్నం 3 గంటలు. ఈ 3 గంటలు ఆయన ఏం చేశారు? ఒక టెంపరీ తొలిచిన రాతి సమాధిని ఎవరో ఉంచిన సమాధిలో ఉంచి ఆయన ఏం చేశారంటే ఆ సమాధికి రాతిని బిగించేశారు. ఇది గురువారము పగలు. ఇప్పుడు శుక్రవారం రాత్రి. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనలు ఏంటనంటే శుక్రవారం రాత్రి చూద్దాం. లోకసువార్త 23వ అధ్యాయం. లోకసువార్త 23వ అధ్యాయము 56వ వచనం చదువుదాం. లోకసువార్త 23వ అధ్యాయం 56వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 23వ అధ్యాయం 56వ వచనం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట పెట్టి వెళ్ళి సమాధిని ఆయన దేహమును ఎలా ఉంచబడినో చూచి అన్నారు. అంటే యేసుక్రీస్తుని సమాధి చేశారు కదా. సమాధి చేసిన తర్వాత ఆయన్ని సుగంధ ద్రవ్యాలు పోయాలనుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని సమాధి చేసినప్పుడు వీళ్ళందరూ ఎవరు లేరు. కాబట్టి అందుకోసం ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అదే మాట్లాడుతున్నాడు. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలం ఏం చేశారంట? సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినాన్ని ఎలా ఉన్నారు? తీరిగ్గా ఉన్నారు అని చెప్పేశారు. అంటే ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కాబట్టి సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని తెచ్చుకుని ఉన్నారు. ఎవరో? స్త్రీ. ఎందు గురించి? ఆయన్ని దేహాన్ని చూసి ఆ దేహానికి ఏం రాయడానికి వచ్చారు? వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చేసారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చదువుదాం. 27:62. 27:62లో సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినం. అంటే విశ్రాంతి దినానికంటే ముందు రోజు ఇది, అనగా శుక్రవారం. విశ్రాంతి దినము శనివారం కాబట్టి శనివారం ఏ పని చేయకూడదు. శుక్రవారం ఏం చేశారంటే ఆజ్ఞ తప్పున తీరిగ్గా ఉన్నారు. ఎందుకంటే ఏమొచ్చేస్తుంది? విశ్రాంతి దినం వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంగతి తెలియాలి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున, అనగా సిద్ధపరచు దినం గురువారం అయితే సిద్ధపరచు దినానికి మరుసటి దినం శుక్రవారం. మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడు ఉండినప్పుడు 3 దినములైన తర్వాత అతడు లేచిదనని చెప్పినది మాకేమైంది? జ్ఞాపకం ఉన్నది. కాబట్టి ఈ 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండదని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు? భద్రం చేశారు. ఎందుకంటే 3వ రోజు వెళ్ళిపోయి వీళ్ళ శిష్యులే దేహాన్ని అటుకెళ్ళిపోయి 3వ రోజు లేచి చెప్తారేమని ఈ కొంతమంది సైనికులు పిలాతుకి చెప్తుంటే పిలాతు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏమని? అందుకు కావలి వారు ఉన్నారు కదా 64 అన్నాడు. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయి ఆజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో లేచిన ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన మరీ చెడ్డదేండి అని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు? భద్రం చేశారు. అంటే సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలాన్ని సిద్ధపరుస్తున్నారు. రెండోది సమాధిని ఏం చేస్తున్నారు? పస్కాను సిద్ధపరచటకు మరుసటి దినమున, అనగా గురువారానికి మరుసటి దినమున ఏం చేస్తారు? సమాధికి వారు రాతికి ముద్ర వేసి, అంటే ఎవరు తీయడానికి ఇంకేం లేదు, అవకాశం లేదు. అంటే పిలాతు ఒక రాజు చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ ఎవరు వచ్చి తీయడానికి ఏముండదు, అవకాశం ఉండదు. కాబట్టి శిష్యులు చాలా చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇతను పర్మిషన్ ఉండాలి. కాబట్టి అందుకోసమే అప్పుడు అక్కడ కావలి వాళ్ళని ఉంచేశాడు.
ఆ రాతికి ఏం చేశాడు? ముద్ర వేసేసాడు. ఇది శుక్రవారం రాత్రి ప్లస్ పగలు జరిగిన సంఘటనలు. అంటే ఎన్ని రోజులు అయినాయి? ఒక రోజు ఒక పగలు మాత్రమే అయినాయి. ఇప్పుడు శనివారం రాత్రి ప్లస్ పగలు. ఇప్పుడు మీరు రాసుకోండి, నోట్ అని పెట్టుకొని, శుక్రవారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక దినం. మనకు ఒక పగలు ఉంది, నెక్స్ట్ వన్ డే ఉంది. ఇప్పుడు శనివారం రాత్రి ప్లస్ పగలు, శనివారం రాత్రి ప్లస్ పగలు, శనివారం రాత్రి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయము 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 31వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 31:12. మరియు యెహోవా మోషేతో ఇట్లానే ఏమన్నాడు చూడండి. దేవుడు ఏమన్నాడంటే మోషే గారితో, మరియు యెహోవా మోషేతో ఇట్లానే, నువ్వు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఏం చేయాలి? విశ్రాంతి దినములను ఏం చేయాలి? ఆచరించాలి. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలు ఏం చేయాలి అంటే వారు విశ్రాంతి దినాలు పాటించాలి, విశ్రాంతి దినములు ఆచరింపాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనేం తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకునేమోను గుర్తగును అని చెప్పేశాడు. ఒకవైపు యేసుక్రీస్తు చనిపోయారు. ఈయన చనిపోయిన సమాధిలో ఆయన ఏం చేశారంటే సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత సుగంధద్రవ్యాలు తీసుకొస్తున్నారు, రాతికి ముద్రేసి కావలు ఉంచారు. కావలు ఉంచిన తర్వాత ఏమొచ్చేసింది? విశ్రాంతి దినం వచ్చేసింది. మరి విశ్రాంతి దినం ఏ పని కూడా చేయకూడదు. ఇది ఎవరికి ఆజ్ఞ అంటే ఇశ్రాయేలుకి అనగా వాళ్ళ గోత్రికులకి ఉన్న ఆజ్ఞ. కాబట్టి ఇది తరతరములకు, అంటే వారి తరానికి ఉన్న కట్టడ. అదే మాట్లాడుతున్నాడు. అది మీ తరతరములకును నాకును మీకును గుర్తు కావున మీరు ఏం చేయాలంట? విశ్రాంతి దినం ఆచరింపాలి. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దాన్ని అపవిత్రపరచకూడదు, దాని ప్రజల నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠమైన విశ్రాంతి దినమును. ఆ విశ్రాంతి దినమున పని చేయు వాడు తప్పక ఏమవుతాడు? మరణశిక్ష పొందుతాడు. కాబట్టి మరణశిక్ష పొందుతాడు. కాబట్టి అందుకోసమే వాళ్ళు ఏం చేయారంటే విశ్రాంతి దినాన్ని ముందు తీరిగ్గా ఉన్నారు శుక్రవారాన్ని. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారం అనుసరించి ఆ దినమును ఆచరింపవలను, అది నిత్యమైన నిబంధన అని చెప్పేశాడు. కాబట్టి ఏది నిత్యమైన నిబంధన? ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? విశ్రాంతి ఉండాలి. వాళ్ళు ఏ పని కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమవుతారు? తప్పక మరణశిక్షణ ఉంటారు. ఈ సంగతి జరగాలి. అందుకోసమే ఆ విశ్రాంతి దినాన వాళ్ళు ఆజ్ఞ చొప్పున ఎలా ఉన్నారంటే తీరిగ్గా ఉన్నారంట. అంటే ఏ పని చేయకుండా ఉన్నారు. లోకసువార్త 23వ అధ్యాయము 56వ వచనం చదువుదాం. అక్కడ మాట్లాడుతూ తిరిగి వెళ్ళి సుగంధద్రవ్యాలను పరిమళ తైలమును సిద్ధపరిచారు కదా శుక్రవారం. సిద్ధపరిచిన ఆజ్ఞ చొప్పున, ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినాలు ఏ పని చేయకూడదు. కాబట్టి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం ఎలా ఉన్నారు? తీరిగ్గా ఉండిరి అని చెప్పేశా. కాబట్టి వాళ్ళు శనివారము తీరిగ్గా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఏ పని చేయకూడదు. దేవుడు చెప్పిన తరతరంలో ఒక కట్టడైనా ఆ కట్టడాన్ని పాటించాలి. కాబట్టి శనివారం వారు ఏ పని కూడా చేయట్లేదు. ఎందుకంటే అది వారికి విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆజ్ఞ చొప్పున. ఆజ్ఞ శనివారం వారు ఏమి చేయకూడదు. కాబట్టి ఆజ్ఞ చొప్పున వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే తీరిగ్గా ఉన్నారు. కాబట్టి శనివారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక దినం. అంటే మనకి ఎన్ని రోజులు వచ్చినాయి? గురువారం పగలు వచ్చింది, శుక్రవారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక రోజు, శనివారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక రోజు. అంటే 2 రోజులు ఒక పగలు వచ్చింది. ఇంకేం రావాలి? ఆదివారము రాత్రి రావాలి. ఎందుకంటే ఆదివారం రాత్రి వస్తే అప్పుడు యోనా గూర్చిన రాసిన సూచక్రియ ఎలా ఉందో అది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి కూడా ఏమవుతుంది? నెరవేర్చబడతారు. ఇప్పుడు చదువుదాం. కాబట్టి ఇప్పుడు శనివారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక దినము అని రాసుకోండి. శనివారం రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ టు ఒక దినం. అంటే శనివారం చేసే సంఘటనలు చూస్తాం. ఆదివారం రాత్రి, ఇప్పుడు ఆదివారం రాత్రి అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆదివారం రాత్రి ఏం జరిగినాయి అని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఏమొచ్చిందనంట? ఆదివారం వచ్చింది. ఇప్పుడు చాలా మందికి బైబిల్ చదవలేని చాలా మంది ఆదివారాన్ని ఏమనుకుంటారు? విశ్రాంతి దినం అనుకుంటారు. చాలా తప్పు. ఎందుకంటే
విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం. అంటే ఆదివారం ముందు ఏ రోజు? శనివారం. అంటే విశ్రాంతి దినం అయిపోయింది, ఇప్పుడు ఆదివారం వచ్చింది. ఆదివారం ఏం జరిగింది చెప్తున్నాడు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే ఇది ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది? చాలా చీకటిగా ఉంటుందా? తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని ఏం చేశారు? చూడవచ్చారు. అంటే విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఆదివారం. సమాధిని చూడడానికి వచ్చారంటే కొంతమంది స్త్రీలు. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే, అది అయిపోగానే, ఏదైపోగానే? శనివారం అయిపోగానే, అనగా విశ్రాంతి దినం అయిపోగానే, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములను కొనిరు. ఎప్పుడు? ఆయన సమాధి దగ్గరకు వచ్చినప్పుడు. కాబట్టి ఇది ఏంటిది? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వచ్చింది. ఏ రోజు? ఆదివారం. అంటే ఆదివారం రాత్రి సమాధిని చూడడానికి వస్తున్నారు యేసుక్రీస్తు వారు. లోకసువార్త 24వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం మొదటి రోజు నుంచి అవుతాం. ఇక్కడ కూడా అన్నాడు చూడండి, ఆదివారం ఏమవుతుందంట? తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము శుద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకుని సమాధి వద్దకు వచ్చిరి అని చెప్పేసా. అంటే ఆదివారం ఆయన లేస్తాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు బతికుండగా చెప్పాడు కాబట్టి వీళ్ళు ఆదివారం ఏం చేస్తున్నారు? ఆయనకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని. ఎందుకు? శనివారం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనేసి ఉన్నారు ఆ సుగంధ ద్రవ్యాలని, పరిమళ తైలాన్ని తీసుకుని సిద్ధపరుచున్నారు. సిద్ధపరిచింది శనివారం పోయొచ్చా? పోయకూడదు. ఎందు గురించి? విశ్రాంతి దినం కాబట్టి. అందుకోసమే ఆద్య చెప్పని తీరిగ్గా ఉండి ఆదివారం పోయడానికి వస్తున్నారు. ఎవరికి? యేసుక్రీస్తు వారు. అదే అంటున్నాడు అక్కడ. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధ్యతకు వచ్చి సమాజ మందిరపు ఉండిన రాయి దొర్లింపబడి ఉండి చూచి లోపలికి వెళ్ళేది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేహము వారికి ఏమవలేదు, కనపడలేదు అని చెప్పేశాను. యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారం ఇంకా చీకటి ఉండగానే, అంటే ఇంకేమవలేదని అర్థం? తెల్లవారు అవ్వలేదు అన్నారు. ఆదివారం ఇంకా చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూచాను అని చెప్పేశాను. కాబట్టి ఇక్కడ కూడా ఏ రోజు అంటున్నాడు? ఆదివారమున అంటున్నాడు. ఈనాడు క్రైస్తవులందరూ ఆదివారమే ఆరాధన చేయడం గల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన రోజు ఏ రోజు? ఆదివారం. అందుకోసమే ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేయడానికి గల కారణం ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేపబడిన రోజే ఆదివారం. అందుకోసమే ఆదివారం ఇంకా చీకటి ఉండినప్పుడు సమాధిలోనే సమాధి మీద ఉండిన రాయి తీయబడిట చూచెను అని చెప్పేశాడు. కాబట్టి అది రాత్రి, ఏ రాత్రి? ఆదివారం రాత్రి జరిగిన సంఘటన. ఆదివారం అదే 20వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతాం. 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. ఆదివారము సాయంకాలం అంటే ఏంటి? ఏ టైము? రాత్రి సమయం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కాని వారితో. అంటే ఆదివారం రాత్రి జరిగిన సంఘటన. అంటే యేసుక్రీస్తు వారు ఆదివారం సాయంకాలం ఎవరు కనపడ్డారు? తెల్లవారుతుండగా అన్నగా ఎవరికి? వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు వారు సాయంకాలం సమయమున శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను తిరిగి లేచానని ఆయన కనపడతాను. కాబట్టి యేసుక్రీస్తు వారు లేచిన రోజు ఏ రోజు? ఆదివారం రాత్రి. అయితే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పిన ప్రవచన ప్రకారంగా ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడంటే ఆయన 100% ఏం చేశాడు? నెరవేర్చాడు. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండునో అలాగే మనుషు కుమారుడు 3 రాత్రి మగలు ఎక్కడున్నాడు? భూగర్భంలో అన్నది నెరవేర్చబడిందని అంటే 100% నెరవేర్చబడింది. ఎందుకంటే చూద్దాం ఆ మాటను కూడా. లోకసువార్త 24వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం.
లోకసువార్త 24 అధ్యాయం 13 వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 24 అధ్యాయము 13 వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున, ఇద్దరు ఉన్నారంట, ఎంఐ గ్రామంలో ఉన్నారంట. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అని ఒక గ్రామునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? సంభాషించుకుంటున్నారు. సంభాషించుండేది. వారు సంభాషించి ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తానంటున్నారు కదా అని అమ్మాయి గ్రామంలోనే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారు వాళ్ళు పక్కకు వచ్చారు. తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయన ఏం చేయలేదు? గుర్తుపట్టలేదు. నెక్స్ట్ ఏమంటాడు చూడండి. వారు గుర్తుపట్టలేదని మాట్లాడుతూ వారి కన్నులు ఏం చేయబడి గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడాయి. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొని చిన్న ఈ మాటలు ఏమన్నా వారు అడుగుగా వారు ఏమయ్యారంట? దుఃఖం, బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా గొప్ప ఆయన చనిపోయాడు అని వీళ్ళు మాట్లాడుకుంటూ దుఃఖం వచ్చేసింది. దుఃఖముఖలే నిలిచారు. వారిలో క్లెయోపా అని వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగారు. అంటే ఆయన కూడా ఏమనుకున్నారు? వీళ్ళు ఏ యూదుడో వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడేమో అనుకున్నారు. ఆయన అడిగారు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసుని కూర్చున్న సంగతులే మీకు తెలీదా అని యేసుక్రీస్తు అని అడుగుతున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళకి తెలియదు కాబట్టి యేసుక్రీస్తు అని అడుగుతున్నారు వీళ్ళు. వారు నజరేయుడని యేసుని కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండిను మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షణకు అప్పగించి సిలువేయించరో నీకు తెలీదా అని చెప్పేశారు. అంటే యేసుక్రీస్తు మానవుడు అనుకుని నీకు తెలియదా అని మాట్లాడేశారు. నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోడువాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 జనులైంది. అంటే గురువారం పగలు హాఫ్ డే, శుక్రవారం రాత్రి ప్లస్ పగలు 1 డే, శనివారం రాత్రి ప్లస్ పగలు 1 డే, 2 days హాఫ్ డే అయింది. అంటే 2 days హాఫ్ డేస్ అయింది. ఒక హాఫ్ డే అయితే ఆదివారం రాత్రి, ఇప్పుడు గురువారం పగలకి ఆదివారం రాత్రి కలిపితే 3 రోజులు కంప్లీట్ అయింది. అదే అంటాడు అక్కడ. అవి జరిగి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని దినాలు అయింది? 3 దినములు అయింది. అంటే ఎన్ని రోజులు అయింది అక్కడికి? ఆదివారం రాత్రి యేసుక్రీస్తు తిరిగి లేస్తే గురువారం పగలు ఆయన్ని ఏం చేశారు? చనిపోతే. ఎందుకంటే ఎక్కడి నుంచి లెక్కేయాలి మనము? ఆయన చనిపోయిన కాడి నుంచి లెక్కేయాలి. ఎందుకు? ఆయన సమాధి చేయని కాడి నుంచి 3 రోజులు. ఎందు గురించి అంటే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో 3 రాత్రింబగళ్ళు ఎప్పుడు గురించి చెప్తున్నాడు? బతుకొండగా. అందుకోసం మనం దేన్ని తీసుకోలేదు? గురువారం రాత్రి లెక్కేయకూడదు. దేని లెక్కేయాలి? గురువారం పగలు, శుక్రవారం రాత్రి ప్లస్ పగలు, శనివారం రాత్రి ప్లస్ పగలు, ఆదివారం రాత్రి, మొత్తం 72 గంటలు. 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 దినాలు. కాబట్టి గురువారం పగలు ప్లస్ ఆదివారం రాత్రి ఈక్వల్ టు 1 దినం. ఇప్పుడు సరిపోయిందా 3 దినాలు? కంపల్సరీ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి ఎన్ని రోజులైంది? 3 దినాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం నేటికి 3 దినములు అయింది అని చెప్పేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగు ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండేది. ఇది నెరవేర్చబడింది అంటే 100% నెరవేర్చబడింది. ఎందుకంటే గురువారం ఆయన చనిపోతే శుక్రవారం ఆయన ఏం చేశారు? శుక్రవారం ఆజ్ఞ చొప్పున అంటే వాళ్ళు సుగంధద్రవ్యాలను కొన్నారు, తీసుకొచ్చారు. కాబట్టి మహావిశ్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఆజ్ఞ చొప్పున ఉన్నారు. విశ్రాంతి దినం వీళ్ళు గడుపుతున్నారు. ఆజ్ఞ చొప్పున వీళ్ళందరూ ఎలా ఉన్నారు? తీరిగ్గా ఉన్నారు. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు మనకి వాక్యానుసారంగా ఏమవుతున్నాయి? సరిపోతున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇందాక కూడా చదువాం ఆ మాటని. ఏమని? అదే మాట్లాడుతున్నాడు. 63 మత్తయి సువార్త 27:63. 27:63లో అయ్యా
ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత ఏమవుతున్నాడు ఆయన? తిరిగి లేస్తున్నాడు. 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు ఏముంది? జ్ఞాపకం ఉంది. ఎవరికి ఉంది? పిలాతు దగ్గర ఉన్న పనివారికి, అనగా సైనికులకి ఆ చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ జ్ఞాపకం ఉన్న మాట ప్రకారంగా, రాయబడిన ప్రవచన ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినం తిరిగి లేపడ్డారు. అంటే ఎన్ని రోజులు అంటే 3 రాత్రములు. అందుకోసం యేసుక్రీస్తు బతికుండగా కూడా యెరూషలేము ప్రాకారాలని చూపిస్తుంటే శిష్యులందరూ ఆయన ఏమంటాడంటే ఇవన్నిటిని 3 రోజులు పడగొట్టి 3 దినాల్లో ఏం చేస్తానంటాడు? లేపుతానంట. అంటే 3 దినాల్లో లేపుతానన్నది ఆయన సంఘాన్ని, అనగా ఆయనే తిరిగి లేస్తాడని అనే సంఘం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ సంఘం ప్రారంభం అయ్యేది ఎన్ని రోజులు అని అంటే 3 రోజులు. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం. లేఖనాల ప్రకారం ఏం చేశాడు? మరణించాడు. లేఖనాల ప్రకారంగా ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3 దినాలు ఆయన ఏం చేయబడ్డాడు? తిరిగి లేపడ్డాడు. అంటే ఆయన పట్టుకోవడానికి లేఖనాలు ఉన్నాయి, మరణము ఆయన అవడానికి లేఖనాలు ఉన్నాయి, సమాధి చేయడానికి లేఖనాలు ఉన్నాయి, సమాధిని గెలవడానికి, తిరిగి లేవడానికి కూడా ఏమున్నాయి? లేఖనాలు. అన్ని లేఖనాల ప్రకారంగా జరిగించి చనిపోయాడు. దాన్నే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాల్లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు ఏం చేశాను? అప్పగించాను. మొదట మీకు అప్పగించాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం ఏం చేయబడను? మృతి పొందెను. గురువారం పగలు మృతి పొందాడు. లేఖనాల ప్రకారము ఏం చేయబడ్డాడు? ఆయన మృతి పొందెను, సమాధి చేయబడను. అంటే శుక్రవారము రాకముందు ఆయన సమాధి చేయబడ్డాడు, గురువారం పగలే. చనిపోయింది ఆ రోజే, సమాధి చేసింది ఆ రోజే. సమాధి చేయబడను. లేఖనాల ప్రకారం 3వ దినం ఏం చేయబడ్డాడు? తిరిగి. అంటే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం ఎన్ని రోజుల్లో జరిగింది? భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 రోజులు. అనగా 72 గంటలు ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో ఉన్నారు. కాబట్టి 3 రాత్రింబగళ్ళు అనే ప్రవచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్తిగా నెరవేర్చాడు అని అంటే సంపూర్తిగా నెరవేర్చి పరలోకానికి ఏమైపోయాడు? ఆరోహణం అయిపోయాడు. మీకు ఒక టేబుల్ చూపిస్తాను. మీకు ఒక టేబుల్ కనబడుతుంది కదా. యూదుల కాలమాన ప్రకారం 6 PM టు 6 PM అంటే 24 గంటలు ఒక రోజు. అది ఏ వచనం ఏంటో కూడా మనం చూస్తాం. లేదే కానీ 3వ అధ్యాయం 32వ వచనం ప్రకారం గురువారం ఏం జరిగినాయి సంఘటనలో? రాత్రి ఆయన ఏం చేశారు? గురువారం పస్కా పండుగలో ఆయన్ని ఏం చేశారు? రాత్రి పట్టుకున్నారు. ఆ రోజు ఆయన పస్కాను సిద్ధపరిచి భోజనం చేసి అదే రోజు యోధ ఆయన ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుని అప్పగించేస్తాడు. ఆ రాత్రి జరిగిన సంఘటనలు. అక్కడ 6 PM టు 6 PM జరిగిన సంఘటనలు రాత్రి ఆయన ఏం చేశారు? పట్టుకున్నారు. అదే పగలు ఆయన ఏం చేశారు? పొంతు పిలాతుకి అప్పగించారు. ఇప్పుడు నెక్స్ట్ గురువారంకి కంటిన్యూషన్. శుక్రవారం పులిన రొట్టెల పండుగ, అనగా సిద్ధపరిచి దినం. సిద్ధపరిచి దినంలో రాత్రి ప్లస్ పగలు ఈక్వల్ ఒక దినం కాబట్టి ఆ రోజు ఏం చేశారు? సమాధిని భద్రం చేశారు. సుగంధ ద్రవ్యాల్ని, పరిమళ తైలాన్ని ఏం చేశారు? సిద్ధపరిచారు. ఇది సిద్ధపరిచారు. నెక్స్ట్ శనివారం ఏం జరిగింది? శనివారం ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం ఏం చేశారు? తీరిగ్గా ఉన్నారు. ఆదివారం పెందల కాడే, అనగా ఆదివారం ఆయన పెందల కాడే లేచినట్టు కనపడుతుంది. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది కాబట్టి నేటికి ఎన్ని రోజులైనాయి? 3 దినములైనాయి అని చెప్పేశాడు. నేను దీన్ని మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. మీరు ఆ టేబుల్ను కూడా మీరు రాసుకున్న నోట్స్లో కూడా వేసుకోండి. అప్పుడు మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనము ఏం చేయబడింది? నెరవేర్చబడింది. అది మీకు అర్థమైందా? కాబట్టి గురువారం జరిగిన సంఘటనలు రాశాను, శుక్రవారం జరిగిన సంఘటనలు రాశాను, శనివారం జరిగిన సంఘటనలు చేస్తాను, ఆదివారం జరిగిన, ఎందుకంటే ఆదివారం ఒకే రాత్రి, గురువారం మనం ఒకే పగలు మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఏమవుద్ది? వాక్యానుసారంగా 3 రోజులు కంప్లీట్ అవుతాయి.